ఇక్కడ కూర్చొనినటువంటి మనము శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మనం బ్రతకడానికి మనం ఏం తెలుసుకోవాలి, ఏం వినాలి, ఏం నేర్చుకోవాలి? శరీరానుసారమైనటువంటి విధానము లేక జీవితము అది లోకంలో మనం చూడొచ్చు. లోకంలో ఉన్నటువంటి వారు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు శరీరానుసారంగా బ్రతుకుతుంటారు. కాబట్టి రోమపత్రికలో సహోదరులు మనకు తెలియజేసినట్టుగా 8వ అధ్యాయంలో శరీరానుసారమైన మనస్సు అది మరణము. ఏంటట? మరణము. ఎప్పుడైతే మనిషి లోకానుసారంగా లేకపోతే శరీరానుసారంగా మనిషి బ్రతుకుతాడో, లోకంలో చూసి లోకంలో ఉన్నవారు వారి ఆచార ప్రకారంగా మనం బతకాలని, లోకంలో ఉన్నవారు సలహాలు తీసుకొని వాటిని మనం నెరవేర్చాలని, లోకంలో ఉన్న మనుషుల్ని వాళ్ళ ఇచ్చల్ని మనం నెరవేర్చాలని ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అదట మరణము. ఏంటట? అది మరణము. అలాంటి జీవితం ఒకవేళ ఎవరైనా జీవిస్తే చివరికి వాళ్ళకు వచ్చేది ఏంటంటే మరణము. అది 2వ మరణం గురించి చెప్పబడినటువంటి మాట. 2వ మరణము అంటే నరకంలో వేయబడతాం. కుక్కలు దరివేం బయట. కనుక ఇంతవరకు సహోదరులు శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైనటువంటి మనస్సును గురించి మనకి కొంత సమయం తెలియజేస్తున్నారు. దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటల్ని మనం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటంటే, గత 3-4 వారాల నుంచి లూకా సువార్తలో ఉన్నటువంటి 1వ అధ్యాయంలో ఉన్న సమాచారాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారం గురించి మనం గత 4-5 వారాల నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత వారం అంతకుముందు వారం బాప్టిజం ఇచ్చి యోహాను గురించి, అలాగే జకరియా, ఎలిజబెత్తుల గురించి కూడా మనం నేర్చుకుని ఉన్నాం. ఈ దినాన మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, అదే లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 38వ వచనం వరకు ఈ యొక్క టెక్స్ట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ యొక్క టెక్స్ట్లో 3 గురించిన ప్రస్తావన ఉంటుంది. 3 గురించి జాగ్రత్తగా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ యొక్క అనుదిన ప్రార్థనలో మీరు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రాముఖ్యంగా వారం చెప్పబడుతున్నటువంటి వాక్యము మాకు సరైన విధానంలో అర్థం అవ్వాలి. ఒకవేళ ప్రతిదినం గ్రంథాన్ని చదివేటువంటి వారు చదవబడుతున్నటువంటి లేఖనాలు మాకు అర్థం అవ్వాలి. చెప్పబడుతున్నటువంటి వాక్యము కూడా సరైన విధానంలో మేము అర్థం చేసుకోగలగాలి అని, ఆ అర్థం చేసుకోగలిగేటువంటి శక్తిని మాకు అనుగ్రహించు అని మీ యొక్క ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వస్తుంటాం, వింటుంటాం, కూర్చుంటాం, వింటుంటాం, వెళ్ళిపోతుంటాం, వింటానే ఉంటాం, కానీ లోపలకు పోదు. వింటానే ఉంటాం కానీ లోపలకు పోదు. దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం కలగదు. నేను రాసిస్తా కావాలంటే. విన్న మాటలు మీరు అర్థం చేసుకోలేని శక్తి లేనప్పుడు, మీకు అర్థం కానప్పుడు, మీరు ఏవి నేర్చుకోకుండా వచ్చి వెళతా ఉన్నందువలన మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు, మీకు ఎటువంటి లాభం దేవుని దగ్గర మీరు పొందలేరు అని నేను ఖచ్చితంగా మీకు రాసిస్తాను. అయితే మీ ప్రార్థనలో మీరు అడగవలసింది ఏంటంటే, 1, సహోదరులు చెప్పబడుతున్నటువంటి వాక్యము మాకు అర్థం అవ్వాలి, మేము దాన్ని అర్థం చేసుకోగలగాలి.
ఎప్పుడైతే ఈ ప్రార్థన మీరు చేస్తారో ఇక చాలు, మీకు మీకు కావాల్సింది వేరేది ఏం లేదండి. మనకు కావాల్సింది దేవుణ్ణి ఎక్స్పెషల్గా మనం అడగాల్సింది ఇంకేమీ లేదు. ఎందుకంటే మన బ్రతుకు కాలం అంతటిలో నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు నేను ఈ భూమి మీద బ్రతుకుతానో నన్ను పుట్టించిన నా దేవునికి తెలుసు. ఈ ఎన్ని సంవత్సరాలు నాకు అవసరమయ్యే ప్రతిదీ కూడా ముందుగానే దేవుడు ప్రకృతిలో ఉంచి నన్ను పుట్టించాడు. నేను 30, 40 బతుకుతానో, 50 బతుకుతానో, 60 బ్రతుకుతానో, ఎన్ని సంవత్సరాలు నేను బ్రతుకుతానో నాకు అవసరమయ్యే ప్రతిదీ కూడా నాకంటే ముందుగానే దేవుడు ప్రకృతిలో ఉంచే నన్ను పుట్టించాడు. నీకు ఏ కొదువ జరగదు, నువ్వు పస్తులు పడుకోవు, నీకు ఏ కొదువ ఉండదు, సమృద్ధిగా నీ జీవిత కాలం అంతా నీకు దొరుకుతుంది. దీని గురించి మళ్ళా రోజు నువ్వు అడగాల్సిన అవసరం లేదు నీ ప్రార్థనలో. అయ్యా నాకు రేపు అన్నం కావాలి, రేపు అది కావాలి, రేపు ఇది కావాలి, నువ్వు అడగాల్సిన అవసరమే లేదండి. చక్కని మాట గ్రంథంలో ఉంది, దేహాన్ని ఇచ్చినవాడు వస్త్రాన్ని ఇవ్వడా, ప్రాణం ఇచ్చినవాడు ఆహారం పెట్టడా అండి? ముందుగానే పెట్టాడు. ముందుగానే దానిని మన ప్రకృతిలో ఉంచి తర్వాత మనల్ని పుట్టించాడు, నన్ను పుట్టించాడు, ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ పుట్టించాడు. దాని గురించి ఏమి దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదు. అయితే ఒకటే దేవుణ్ణి అడిగితే చాలు. ఏంటంటే చెప్పబడుతున్న మాటలు మాకు అర్థం అవ్వాలి, సరైన విధానంలో మేము నేర్చుకోగలగాలి, వాటిని మా జీవితంలో పాటించగలగాలి. ఇది మాత్రమే మీరు అడగండి చాలు. సమస్తము మీ కాళ్ళ ముందుకు వస్తాయండి, సమస్తము మీ కాళ్ళ ముందుకు వస్తాయి అంతే. కనుక దేవుని ప్రియులారా, నేర్చుకొని పోవాలి. మనం వచ్చినందుకు ఏదో చెప్పబడుతున్న మాటల్లో కొంత మేరైనా మనం నేర్చుకొని పోతేనే మనకు మేలు జరుగుద్ది. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి లాభాన్ని మనం పొందుతామే తప్ప కేవలం వచ్చి విని అర్థం చేసుకోలేని స్థితిలో మనం కూర్చొని అయిపోయిన తర్వాత ఆమేనని వెళ్ళిపోయామంటే ఎటువంటి ప్రయోజనం మనకు దొరకదు. ఇది మీరు జాగ్రత్తగా వినాలి. ఆత్మానుసారంగా మనం జీవించాలంటే మరణించిన తర్వాత రెండో మరణంలోనికి వెళ్లకుండా, అంటే నరకంలోనికి వెళ్లకుండా దేవుని రాజ్యంలోనికి మనం చేరాలంటే ఇక్కడ మనం కొంతైనా వారం నేర్చుకోవాల్సినటువంటి అవసరం. దేవుడు మనకిచ్చినటువంటి గ్రంథంలో గత వారంలో ఉన్నటువంటి పేరాలో మనం ఏం నేర్చుకున్నామంటే, బాప్టిజం ఇచ్చి యోహాను గారి గురించి మనం నేర్చుకున్నాం. ఆయన పుట్టుక కొన్ని వందల సంవత్సరాల ముందే దేవుడు గ్రంథంలో రాయించాడని, తాను పుట్టిన తర్వాత అతి చిన్న ఆయుష్కాలాన్ని కలిగి జీవించాడని, ఈ చిన్న ఆయుష్కాలంలో తండ్రి అయిన దేవుణ్ణి ఎక్కువగా సంతోషపరిచాడని, తన చిన్న జీవితంలో పరమ తండ్రిని ఎక్కువగా ఆనందపరిచి జీవించి మరణించి తన దగ్గరికి చేరుకున్నాడని, 2000 సంవత్సరాలకు పూర్వం గ్రంథంలో రాయబడిన యోహాను గారి గురించి నేటికి మనం చదువుకుంటూ ఉన్నాం. దీన్ని చదువుకోవడం వలన చదువుకొని విని వెళ్ళిపోతే కాదు, కానీ మన జీవితాన్ని దానికి అనుగుణంగా మనం ఏం చేసుకోవడానికంట అనుగుణంగా మలుచుకోవడానికి దీన్ని మనం చదువుకుంటున్నాం. ఎందుకు గ్రంథస్థం చేశాడు దేవుడు? 2000 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు దీన్ని మళ్ళా చదువుకుంటూ ఉండాలి అంటే, చదువుకొని వెళ్ళిపోవడానికి కాదు. అర్థమవుతుందండి? చదువుకొని వెళ్ళిపోవడానికి కాదు, విని వెళ్ళిపోవడానికి కాదంట. ఆ జీవితాలు వాళ్ళు ఎలా జీవించారో మన జీవితాలను కూడా అలా మనం ఏం చేసుకోవాలా, మలుచుకోవాలి. అలాంటి జీవితంగా మన జీవితాన్ని కూడా మలుచుకోవాలి. ఎందుకంటే మన జీవితాలు ప్రారంభం నుంచి అలా లేవు. పుట్టిన దగ్గర నుంచి లోకాలను కలిగించిన దేవుడెవరో మనకు తెలియదు, లోకాన్ని రక్షించడానికి వచ్చిన క్రీస్తు ఎవరో మనకు తెలియదు, మనల్ని సర్వసత్యంలో నడిపించే పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియదు, మంచేదో తెలియదు, చెడేదో తెలియకుండా మనం పుట్టి కొంతకాలంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు, ఇప్పుడు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయానికి మనకేం తెలియాలంటే, లోకాలను కలిగించిన నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలి,
ఆయన ఈ లోకానికి ఎవరిని పంపించాడో తెలుసుకోవాలి. ఆయన ద్వారా మనం ఏమి అవుతాం అన్నది మనం నేర్చుకోవాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి మేలులు మనం పొందుతాం. ఇప్పుడు గత 2 వారాల్లో యోహాను గారి గురించి విన్నటువంటి మనము ఎందుకు విన్నామో ఒకసారి చెప్పండి. యోహాను గారి జీవితాన్ని మనం విన్నాం. ఆయన దేవుణ్ణి ఎలా సంతోషపరిచాడో విన్నాం. తన జీవితాన్ని ఎలా ఈ లోకంలో కొనసాగించాడో మనం విన్నాం. వినిన మనము ఎందుకు విన్నాము అంటే ఊరికినే వినేసి పోలేదండి. ఊరికినే వినేసి ఆదివారం వచ్చాం కదా, ఆరాధనలో కూర్చున్నాం కదా, ఆయన ఏదో నిలబడి చెప్పాడు, మేమేదో కూర్చొని వినేసాం కాబట్టి వచ్చాం, కాబట్టి కూర్చున్నాం, కాబట్టి వినేసాం, వెళ్ళిపోయాం కాదండి. ఎందుకు చెప్పుకున్నాము అంటే మన జీవితాన్ని ఆయన జీవితంతో పోల్చుకొని మనం ఏం చేయాలంటే ఆయన జీవితం వలె మన జీవితాన్ని ఏం చేయాలంట, మలుచుకోవాలి. యోహాను గారు ఎలా ప్రవర్తించి దేవుణ్ణి సంతోషపరిచాడు, యోహాను గారు ఈ భూమి మీద ఎలా జీవించి పరలోకానికి చేరుకున్నాడు, నా జీవితాన్ని కూడా నేను అలా మలుచుకోవడానికి ఈ వాక్యాన్ని మనం వింటున్నాం. ఊరికినే విని వెళ్ళడానికి కాదు, ఊరికినే విని వెళ్ళిపోయి మళ్ళీ మనం లోకంలో మనం రోజు జీవించే జీవిత విధానాన్ని జీవించడానికి కాదు, కానీ మన జీవితాన్ని అలా మలుచుకోవాలి. ఈరోజు మనం చదువుకున్నటువంటి పేర 26వ వచనం నుంచి 38వ వచనం వరకు ఈ వచనాల్లో 3 వ్యక్తుల గురించి చెప్పబడింది. ఒకరు యేసేపు, రెండో వ్యక్తి మరియమ్మ, అలాగే మరియమ్మ గర్భాన జన్మించినటువంటి యేసు ప్రభుల వారి గురించి ఈ లేఖనాల్లో మనం చూడవచ్చు. అయితే ఈ దినాన యేసు ప్రభు గురించి మనం ఆలోచన చెయ్యం. ఈ లేఖనాల్లో యేసేపు మరియమ్మల గురించి, వారి జీవితం గురించి మనం ఆలోచన చేస్తాం. ఈ టెక్స్ట్లో 3 జీవితాల గురించి ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు గురించిన జీవితాన్ని మనం, ఆయన జననం గురించి, ఆయన జీవితం గురించి మనం ఇప్పుడు వినం. యేసేపు మరియమ్మల యొక్క జీవితాన్ని గురించి మనం కాసేపు నేర్చుకోబోతున్నాం. వారిద్దరి జీవితాన్ని గ్రంథంలో దేవుడు గ్రంథస్థం చేసినప్పుడు ఏవి నేర్చుకోవడానికి మనకు ఉంచాడు, మన మధ్య ఏమి నేర్చుకోవాలి మనం? యేసేపును చూసి మనం ఏమి నేర్చుకోవాలి? దావీదు వంశంలో ఉన్నటువంటి యేసేపుకు ప్రదానం చేయబడినటువంటి మరియమ్మ గర్భాన ఈ లోకానికి రావడానికి యేసు ప్రభుల వారిని దేవుడు నిర్ణయించడం అనేది జరిగింది. ఇప్పుడు మనము యేసేపుని గురించి మనం కొంత సమయం ఆలోచన చేసినప్పుడు యేసేపు ఎలాంటి వాడు అని గ్రంథం నిర్ధారణ చేసిందంటే యేసేపు నీతిమంతుడు. యేసేపు ఎవరట? నీతిమంతుడు. ఒకసారి మత్తయి సువార్త మనం చూద్దాం, 1వ అధ్యాయం 18, 19 వచనాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుదాం. ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత పరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. 19వ వచనం, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇక్కడ యేసేపు నీతిమంతుడు అనేటువంటి మాటని గ్రంథంలో రాయబడిందండి. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో యేసేపు దావీదు వంశస్థుడు, ఇతనికి మరియమ్మ ప్రదానం చేయబడింది, మరియమ్మ గర్భాన యేసు ప్రభు పుట్టాడు, అంతవరకే మనకు కనబడుతుంది మనం చదివితే. కానీ యేసేపులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమైనా ఉందా అనంటే యేసేపులో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం చాలా ఉందండి.
యేసేపు నీతిమంతుడు అని ఒక లోకంలో ఉన్న సామాన్య మనిషి చెప్పిన మాట కాదండి. బాగా ఆలోచన చేయాలి. ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఈయన నీతిమంతుడై ఉండి అనే మాటను రాశాడంటే యేసేపు నీతిమంతుడు అని చెప్పింది ఎవరు అంటే ఒక సామాన్య మనిషి కాదు. ఇది మనం ఆలోచన చేయాలి. ఎవరు నిర్ధారించారంటే యేసేపు నీతిమంతుడని? ఒకటి, తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్ములు. ఎవరంట నిర్ణయించింది? సామాన్యమైన మనుషులు కాదండి, లోకంలో ఉండే ఏ మనిషి కాదట. యేసేపు నీతిమంతుడు అని నిర్ధారణ చేసి గ్రంథంలో రాయించింది ఎవరంటే ఒక సామాన్య మనిషి కాదట, తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ. మత్తయ్య గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో గ్రంథాన్ని రాస్తూ ఉన్నప్పుడు ఆయన రాస్తున్నటువంటి మాట ఏంటంటే నీతిమంతుడైన యేసేపు అనేటువంటి మాటను రాశాడండి. ఇప్పుడు యేసేపు నీతిమంతుడని మత్తయ్య గారికి ఎవరు తెలియజేశారంటే పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ములుకి ఎవరు తెలియజేశారంటే యేసు ప్రభు, అలాగే తండ్రి అయిన దేవుడు. తుదకు వీళ్ళు ముగ్గురు కూడా యేసేపును నీతిమంతుడు అని నిర్ధారణ చేశారు. దేవాతి దేవుడే ఒక మనిషిని నీతిమంతుడు అన్నాడంటే అంతకంటే భాగ్యము ఇక మరొకటి లేదండి. లోకంలో మనుషులు కొంతమందిని మంచి అనొచ్చు, కొంతమందిని చెడు అనొచ్చు, కొంతమంది మంచి అనొచ్చు, కొంతమంది చెడు అనొచ్చు. ఇక్కడ లోకస్తులు కాదంట యేసేపుని నీతిమంతుడు అనింది, ఏకంగా దేవాతి దేవుడే నీతిమంతుడు అని రాయించాడు. ఎందుకు రాయించాడు కూడా మనం కాసేపు ఆలోచన చేద్దాం. ఊరకనే రాయించలేదు. యేసేపులో ఏమీ చూడకుండా తండ్రి అయిన దేవుడు నీతిమంతుడని రాయించలేదండి. యేసేపు ఎలాంటి భక్తిపరుడంటే, ఎలాంటి నిబ్బరమైన బుద్ధి గలవాడంటే, ఎలాంటి సత్ప్రవర్తన కలిగిన వాడంటే యేసేపు నిజానికి ఒక మాట చెప్తాను మీకు. ఆ యేసేపు గారు వీళ్ళిద్దరు ఏకం కాక మునిపే గర్భం ధరించిందని ఈయనకు అర్థమైపోయింది అని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇతరు నీతిమంతుడు కదా, మంచి వ్యక్తి కదా, ఈమెను బయటికి లాగి మన ఇద్దరు ఏకం కాక మునిపే నువ్వు గర్భవతి అయ్యావని చెప్పి బయట పెట్టేసి ఈమెని ఇబ్బంది పెట్టాలా, లేకపోతే రాళ్లతో కొట్టి చంపించాలని, అవమానపరచాలనే నిర్ణయం తీసుకోకుండా తన మనసులో అనుకుని సీక్రెట్గా విడిచిపెట్టేద్దాం, పెద్దలకు చెప్పేసి విడిచిపెట్టేద్దామని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఇంట్లో. వెంటనే దేవాతి దేవుడు దేవదూతను పంపించి, యేసేపు, దావీదు కుమారుడైన యేసేపు, నీకు ప్రదానం చేయబడిన మరియా ఆమె చాలా మంచిది, ఆమెను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు. ఆమె గర్భం ధరించింది, దేవుని వలన గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భం ధరించింది. ఆమె గర్భాన ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే లోకాలను కలిగించినటువంటి దేవాతి దేవుని కుమారుడు. ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఆయన సర్వలోక మానవుల యొక్క పాపాలను పరిహరించడానికి, తన జీవితాన్ని ఈ లోకంలో త్యాగం చేయడానికి పుట్టబోతున్నటువంటి ఒక లోక రక్షకుడయ్యా. కాబట్టి ఆమెను నువ్వు చేర్చుకోవడానికి ఏమి అభ్యంతరపడవద్దు అని దేవుడు తన దూతని పంపి యేసేపుతో మాట్లాడినప్పుడు అక్కడ ఇంకొక మాట కూడా చెప్పడం జరుగుద్ది. ఆమె బిడ్డను కనేంత వరకు మీరు ఏకం కాకూడదు అనే మాట రాయబడద్దండి. ఆమె ఇప్పుడు గర్భవతిగా ఉంది కదా, ఆమె 9 నెలలు నిండిన తర్వాత బిడ్డను కనేంత వరకు మీరిద్దరు శరీరకంగా ఏం కాకూడదట, ఏకము కాకూడదు అనేటువంటి కండిషన్ని యేసేపుకి దేవుడు తన దూత చేత చెబితే, ఒక యవ్వనస్తుడు, ఒక యవ్వన స్త్రీ, తానుకు సర్వాధికారం ఉంది. ఎందుకంటే ఆమె ఈయనకు ప్రదానం చేయబడినటువంటి కన్యక. అయితే గర్భం ధరించింది మొదలుకొని 9 నెలల నిండి బిడ్డను కనేంత వరకు కూడా ఆమెతో అతడు ఎటువంటి ఆలోచన లేకుండా,
శరీర సంబంధమైన ఎటువంటి ఆలోచన లేకుండా ఆమెను దగ్గరికి తీసి సుమారు 1 సంవత్సరం పాటు ఆమెతో ఏకం కాకుండా ఆమెతో కలిసి ఉన్నాడంటే మరి నీతిమంతుడు కాదా అండి? ఒకసారి ఆలోచన చేయండి. ఎంత అద్భుతంగా మనం ఆలోచన చేయాలో యేసేపు గారి గురించి. ఇవాళ ఒక వ్యక్తి అధికారం ఉంది, ఆమె మీద సర్వాధికారం ఉంది, ఆమె ఈయనకు ప్రదానం చేయబడిన కన్యక స్త్రీ అయినా కూడా సంవత్సరం రోజుల పాటు పోనీ వీళ్ళిద్దరు ఏమైనా ముసలోళ్ళుగా ఉన్నారా? యవ్వనస్తులుగా ఉన్నారు. ఇద్దరు యవ్వనస్తులుగా ఉన్నారు. అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ మరియమ్మతో శారీరకంగా వాళ్ళిద్దరు కలవకుండా సంవత్సరం రోజుల పాటు యేసేపు గారు ఉన్నారంటే మరి నీతిమంతుడు కాదా అండి? అద్భుతమైన జీవితం అండి నిజంగా. అలాంటి ఉత్తముడు నిజంగా ఒకవేళ ఉండరండి, ఇంకెవరు లేరనే చెప్పాలి. గొప్ప అవకాశం ఉంది. వాళ్ళిద్దరు కలిసి సంవత్సరం రోజులు కొనసాగుతున్నారు. ఈమెను వెంబడించి తీసుకొని వెళ్తున్నాడు. ఎక్కడెక్కడికి దేవదూత వచ్చి నడిపించమంటున్నాడు అక్కడికల్లా తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆమెకు సమస్తం చేసి పెడుతున్నాడు ఆయన. అయితే వారిరువురు ఏకం కాలేదంట. కాకూడదని దేవదూత దేవుని చేత వర్తమానం పడు. ఎలాంటి నిబ్బరమైన బుద్ధి ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి మంచి వ్యక్తో, ఎలాంటి మంచి బుద్ధి కలిగిన వాడో. ఈ రోజుల లోకంలో మనం చూస్తే ఎంత దుర్భరమైన లోకం ఉందో ఇవాళ లోకంలో. కానీ యేసేపులో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఎంత గొప్ప జీవితం అండి. తన మనస్సును ఎలా కంట్రోల్ చేసుకొని మరి తన పక్కన ఉన్నటువంటి స్త్రీతో ఆయన మెలిగాడో ఒకసారి మనం ఆలోచన చేయాలండి. ఎలాంటి జీవితాన్ని యేసేపులో మనం చూడగలం. అందుకే దేవుడు అన్నాడు గొప్పగా, యేసేపు నీతిమంతుడు. ఒక మాట మనం సామెతల గ్రంథంలో చూద్దాం. ఒక మాట, ఎంత అద్భుతమైనటువంటి మాట. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. యేసేపు ఎలాంటి సత్పురుషుడండి కాదా? మంచివాడు కదండి, సత్ప్రవర్తన కలిగిన వాడు, తన బుద్ధిని నిబ్బరం చేసుకుని జీవించినటువంటి వాడు, దేవుని మాటను తూచా తప్పకుండా పాటించగలిగినటువంటి వ్యక్తి, భక్తిపరుడు యేసేపు అనే మనం చెప్పాలండి. ఒక యవ్వనరాలు, ఒక స్త్రీ తన పక్కనే ఉంటుంటే ఆయన ఎలా ఉండగలిగాడో నిజంగా. ఆమె మీద సర్వాధికారం ఉన్న వ్యక్తి అయినా కూడా దేవుని మాట ప్రకారంగా ఆయన ఉండగలిగాడు అనంటే మరి దేవుని మాటకి ఎంత విలువిచ్చాడో, దేవుని మాటకు ఎంత భయపడి జీవిస్తున్నాడో మరి అలాంటి వ్యక్తి సత్ప్రవర్తన కలిగిన వాడు కాదా? అందుకే యెహోవా కటాక్షము అలాంటి వ్యక్తి మీదే ఉంటుందట, అందరి మీద ఉండదు. సత్పురుషుని మీద దేవుని కటాక్షం ఉంటుంది. నువ్వు చెడ్డవాడివి అని తీర్పు తీర్చేది మనం చెడు పనులు చేసిన తర్వాత కాదట, హృదయంలో ఆలోచిస్తేనే వీడు చెడ్డవాడని తీర్పు తీర్చేస్తున్నాడంట దేవుడు. కింద వచనం, అదే వచనంలో, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. మనం పని చేయవలేదంట, ఆలోచనే, మన హృదయంలో ఆలోచనే దురాలోచనగానే ఉంటే వీడి నేరస్తుడని తీర్పు తీర్చేస్తున్నాడు దేవుడు. మనం పని చేయవలే, ఏదో మనం చేయాల్సిన ఆ చెడు పని చేయవలేదట, ఆలోచిస్తేనే అంట, హృదయంలో ఆలోచిస్తేనే వెంటనే దేవుని దృష్టిలో అదేమవుతుందంట, ఇతడు నేరస్తుడు రాసేసుకుంటున్నాడంట దేవుడు. కానీ
ఇప్పుడు యేసేపులో మనం తన హృదయ ఆలోచనలో కూడా మరియమ్మను చూసినప్పుడు ఏం కలగట్లేదట? సంవత్సరం పాటు కన్యక స్త్రీ, యవ్వనురాలైన స్త్రీ, తనకు భార్యగా ఉన్నటువంటి స్త్రీ తన పక్కనే ఉన్నా కూడా తన హృదయంలో కూడా ఆయన చెడుగా ఆలోచించినటువంటి దాఖలాలు లేవు. అతడే నీతిమంతుడు, అందుకే గ్రంథంలో రాయించాడండి. ఎంత గొప్ప ఆ మాట యేసేపు గారికి దక్కిందో మనం చూడాలి. నిజంగా అది ఎంత అద్భుతమైనటువంటి జీవితం అండి. నిజానికి ఈ రోజుల్లో కోపం వచ్చినా మనం తట్టుకోలేకపోతున్నాం, బాధ వచ్చినా మనం తట్టుకోలేకపోతున్నాం. ఎదుటివారి మీద ఈర్ష్యపడడం, ఎదుటివారి మీద కోపపడడం, ఎదుటివారి మీద అసూయపడడం, ఏది వచ్చినా కూడా మనం తట్టుకోలేకుండా చేసేస్తున్నాం. అయితే యేసేపులో వాటన్నిటి విషయంలో ఆయనకున్నటువంటి ఒకటి తన బుద్ధిని తన స్వాధీనంలో ఉంచుకోవడమే, తన మనస్సుని తన స్వాధీనంలో ఉంచుకోవడమే. దేవుని కొరకు దేవుని మాటని నేను నెరవేర్చాలి అని అంటే ఆ మనిషి ఏం చేయాలంటే తన మనస్సుని తన స్వాధీనంలో ఉంచుకోవాలి. అర్థమవుతుందండి? మన మనస్సుని మన స్వాధీనంలో ఉంచుకున్నప్పుడే దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చగలమే తప్ప దేవుని ఆలోచన ప్రకారంగా మనం బ్రతకాలి అంటే మన మనస్సుని మన స్వాధీనంలో ఉంచుకోవాలి, మన స్వాధీనంలో ఉంచుకోవాలి. యేసేపు గారు అది చేశారండి. మంచి జీవితాన్ని జీవించాడు యేసేపు గారు, నీతిమంతుడు. ఏమండి, ఇంకా అంతకంటే బిరుదు ఏమైనా కావాలండి ఇంక మనిషికి? అంతకంటే ఇంకేమైనా కావాలా చెప్పండి? వీడు నీతిమంతుడు అని దేవుడే రాశాడంటే ఇంకా అంతకంటే ఏం కావాలి మనిషికి? ఏం దొరకాలి చెప్పండి? యేసేపు గారిలో మనం చూస్తున్నటువంటి ఆ గొప్ప లక్షణం. ఎందుకు యేసేపు గారు ఆయనని నీతిమంతుడని గ్రంథంలో ఎందుకు రాయబడింది అంటే దేవుడు తన దూత చేత చెప్పించాడు మాట. ఆమె ప్రసవ దినాలు నిండి బిడ్డను కనేంత వరకు మీరు ఇరువురు ఏం కాకూడదట? ఏకము కాకూడదు. దేవుని మాట ప్రకారంగా సుమారు సంవత్సరం పాటు వారిరువురు కలిసి ఉన్న ఆయన ఆమె మీద ఎటువంటి ఆలోచన లేకుండా మరి ఆమెకు అన్ని విధాలా సహాయపడుతూ ఆమెతో ఉన్నాడు అని అంటే నిజంగా మరి అతను మంచివాడే కదండి, మంచివాడే కదా. తన జీవితంలో మనం నేర్చుకునేటువంటి పాఠం. ఆ వాక్యం చదివేశాం, అది మనకు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. సంవత్సరం రోజులు తన జీవితాన్ని అలా జీవించినప్పుడు మరి ఎలా ఉండుంటుందో, తన మనసుని ఎలా స్వాధీనంలో పరుచుకొని ఉంటాడో మరి నిజానికి మనం ఆలోచన చేయాలి. ఒక రోజు మనం మన మనస్సుని మన స్వాధీనంలో ఉంచుకోలేం. ఒక గంట మన మనస్సుని మన స్వాధీనంలో ఉంచుకోలేం. మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేం. ఒక గంట, సంవత్సరం రోజుల పాటు దేవుని మాట మీద నిలబడడానికి, దేవుని చిత్తాన్ని పండించడానికి సంవత్సరం రోజులు తన మనస్సుని తన స్వాధీనంలో ఉంచుకున్నాడంటే మరి అతడి నీతిమంతుడై ఉండడా అండి? అది కదండి గొప్ప జీవితం అంటే. ఏదో చేసేయడం కాదు గొప్ప జీవితం అంటే. దేవుని కొరకు అన్నీ తగ్గించుకొని జీవించిన వాడే అదే మంచి జీవితం అంటే, అదే గొప్పవాడంటే. ఏదేదో చేసేయడం కాదు, అందరికీ వ్యతిరేకంగా, అందరికీ అభ్యంతరకరంగా, అందరికీ అవమానకరంగా జీవించేయడం, చేసేయడం కాదండి గొప్పతనం అంటే. ఎవరికి చెడు కలగకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరిని బాధపరచకుండా దేవుణ్ణి సంతోషపరిచేటువంటి జీవితం జీవించడమే అదే అండి మంచి జీవితం అంటే, అదే ఉత్తమ జీవితం అంటే. అది యేసేపులో మనం చూసాం. నిజానికి చాలా అద్భుతమైనటువంటి జీవితం యేసేపు గారిది మనం చూసామండి. మనము వచనంలో చదివేశాం,
నీతిమంతుడు అనేసి. మరి ఇంత చరిత్ర మరి యేసేపు గురించి మనం ఆలోచిస్తే అప్పుడు బయటకు వస్తుంది. ఊరికినే వచనాన్ని చదివేసి వెళ్ళిపోతే మనకు ఈయన ఎలా నీతిమంతుడయ్యాడు అనే విషయం మనకు అర్థం కాదు. ఎందుకు దేవాతి దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చాడు అని అంటే, తన జీవితాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు ముందుగా ఎరిగిన వాడై, ఆ జీవితాన్ని ముందుగా చదివిన వాడై దేవుడు నీతిమంతుడని రాస్తున్నాడు. ఇప్పుడు మనం లేఖనాలు చదివేసాం, నీతిమంతుడై ఉండి అనే మాట. ఎలా నీతిమంతుడై ఉన్నాడు మనకు అర్థం అవ్వాలంటే ఇంతసేపు యేసేపు గారి గురించి ఈ విధానంలో మనం ఆయన్ని అధ్యయనం చేయగలగాలి. లేఖనాలను మనం చదివినప్పుడు ఇలా మనం వివరంగా మనం నేర్చుకోగలగాలి. బైబిల్ తీసుకుంటున్నాం, అది ప్రతిరోజు బైబిల్ చదవాలని ముందు పెట్టుకుంటాం, చదువుతాం. అదే చదివేటప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి గ్రంథాన్ని, లేఖనాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ విధానంలో మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. యేసేపు గారు నీతిమంతుడు అనడానికి ఎటువంటి సంకోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తన యొక్క జీవితాన్ని గొప్పగా దేవుడు చెప్పినట్టుగా ఆయన బ్రతికాడు కనుకనే అతడు తన మనస్సులో కూడా ఆయన దేవునికి భిన్నంగా ఆలోచించిన వాడు కాదు. యవన స్త్రీ తన పక్కనే ఉన్నా కూడా తన మనస్సులో కూడా తన యొక్క కోరికని రేపుకున్నటువంటి వ్యక్తి కాదు. ఎందుకు అంటే దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి అంటే నా మనస్సుని నా స్వాధీనంలో ఉంచుకోవాలి. దేవుని చిత్తాన్ని నా జీవితంలో నేను నెరవేర్చాలంటే నా మనస్సుని నా స్వాధీనంలో ఉంచుకోవాలి, దాన్ని నేను కట్టడి చేయాలి. దేవుని మాటకు నా మనస్సును మలుచుకోవాలి. అది మంచి జీవితం, అది గొప్ప జీవితం. ఆ జీవితాన్ని దేవుడు అంటున్నాడు, ఇతడు నీతిమంతుడు. కాబట్టి యేసేపు గారి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన ఎలాగా నీతిమంతుడై ఉన్నాడో మనం ఆలోచన చేశాం. అలాగే మరియమ్మ గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే మరియమ్మ గారి యొక్క జీవితం చాలా గొప్పది. తరువాత మరియమ్మను గురించి ఆయన కొన్ని వేల సంవత్సరాల నుంచే మరియమ్మను ఆయన చూస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని కూడా మనం లేఖనాల ద్వారా నేర్చుకోగలం. యోహాను గారి గురించి సుమారు 300 సంవత్సరాల క్రితం మలాకి గ్రంథంలోను, 600 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథంలోను దేవుడు ప్రవచనాలు రాయించాడని మనం నేర్చుకున్నాం కదా. అలాగే మరియమ్మ గారి గురించి కూడా దేవుని ఆలోచన ఎప్పటి నుంచి ఉందంటే ఆదికాండం 3వ అధ్యాయంలో నుంచే ఉందండి. ఎప్పటి నుంచి ఉందట? ఆదికాండం 3వ అధ్యాయంలో నుంచే మరియమ్మ గారి గురించి ఆయన మనసులో ఉంది. ఒకసారి యెషయా గ్రంథంలో చూద్దాం మనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 7వ అధ్యాయం 14 వచనం. మరియమ్మ గారి గురించి ఆయన ఎప్పటి నుంచి ఆలోచన చేస్తున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. ఇది యేసు ప్రభు యొక్క జననం గురించి వ్రాయిస్తూ బాగా వినాలి మనం. ఈ వచనాన్ని చదువుతున్నప్పుడల్లా అనేక మంది కూడా యేసు ప్రభు యొక్క ప్రస్తావన తెస్తారండి. బాగా వినాలి మీరు. ఈ వచనాలు అనేక మంది సహోదరులు అనేక విధాలుగా చదువుతుంటారు. ఈ వచనాన్ని చదివినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే ప్రస్తావన ఎత్తుతారు. కానీ ఈరోజు మనం ఏం ఆలోచన చేస్తున్నాం అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనేటువంటి మాట. ఇప్పుడు ఈ కన్యక ఎవరు అనేటువంటి విషయం దేవుని మదిలో ఉందా లేదా బాగా ఆలోచన చేయాలి. యేసు ప్రభు కన్యక గర్భంలో పుడతాడన్నది పాయింట్ ఓకే. ఆయనను జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నియమించాడు, అది పాయింట్ ఓకే. ఇక్కడ
ఈ కన్యక ఎవరు అనేటువంటి విషయం కూడా ఆయనకు ముందుగానే ఉందా లేదా మైండ్లో? ఎవరు పడితే వారిలో ఆయన పుట్టిస్తాడా? ఈరోజు ఒకరిని అనుకొని ఇంక 10 రోజుల తర్వాత ఇంకొకరి కడుపులో పుట్టిస్తాడా? అలాగ పుట్టించేవాడు కాదు. మళ్ళా మీరు అనుకుంటారేమో కన్యక అని అనుకున్నాడు కాబట్టి ముందేమో వేరే వాళ్ళు అనుకొని తర్వాత ఏమో మరియమ్మ కడుపులో పుట్టించాడు అనుకుంటున్నారా? అలా పుట్టించాడు ఆయన. ఎవరి ద్వారా ఏ కార్యాన్ని దేవుడు చేయాలనుకుంటాడో వారి ద్వారానే జరిగిస్తాడే తప్ప వీడి వల్ల కాలేదు కాబట్టి ఇంకొకటి వల్ల జరిపిస్తున్నాను అని అలా జరిపించే దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు అసమర్థుడు కాదు. బాగా వినాలి మీరు. దేవుడు ఎవరు కదట? అసమర్థుడు కాదు. దేవుడు సమర్థవంతమైన వాడు. దేవుడు జ్ఞానవంతుడు. ఇప్పుడు ఉదాహరణకి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని మోషే ద్వారా విమోచించాలని దేవుడు నిర్ణయిస్తే, మోషే ద్వారా దేవుడు విమోచించాలని దేవుడు నిర్ణయించినప్పుడు ఈ మోషేను అపవాది ఏమనుకుంటది? అపవాది ఏమనుకుంటాడు? చంపేయాలనుకుంటాడు కదండి. చంపేయాలా అని అనుకుంటాడు. ఆ కాలంలో ఆ రాజు ఒక శాసనాన్ని రాస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలందరిలో పుట్టిన బిడ్డగాడి నుంచి 2 సంవత్సరాల లోపున్నటువంటి మగ పిల్లకాయలందరినీ చంపేయమని ఆజ్ఞ వచ్చేస్తుంది. ఇది సాతానుడి యొక్క కుట్ర. ఈ ఆజ్ఞలో మోషే ఉంటాడు. ఈ మోషేని కూడా ఈ రాజు చంపేస్తాడు. కాబట్టి దేవుని సంకల్పం పాడైపోద్ది అని సాతానుడు ప్లాన్ చేసినప్పుడు దేవుడు ఏమైనా తెలియలేనోడా? ఏమండి? దేవుడు ఏమైనా తెలియలేనోడా అండి? ఏ రాజు అయితే చంపాలని ఆజ్ఞ రాస్తాడో ఆ రాజు ఇంట్లోకి తీసుకుని వచ్చి మోషేని ఏం చేశాడు? పెంచేటట్టు చేశాడు. ఇప్పుడు సాతానుడు వేసే ప్రతి ఎత్తుకి దేవుడు పై ఎత్తి వేయలేడా? వేయలేడా అండి? దేవుడు వేయగలడు. ఇప్పుడు మోషేని ఈ రాజు చంపేసిన తర్వాత ఇంకొక వ్యక్తి చేత విమోచించాలని ఏమైనా మార్చాడా మనిషిని? కాదండి. మోషే చేతనే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకు విమోచన అనుగ్రహించాడు. అంతే కదండి. అందరూ చచ్చిపోయారు. చాలా మంది చచ్చిపోయారు ఆ టైంలో. పుట్టిన బిడ్డగాడి నుంచి 2 సంవత్సరాల లోపల మొక్కలకాయలందరినీ చాలా మందిని చంపేశారు. కానీ ఈ మోషే తల్లి ఏం చేసిందంటే ఒక 3 నెలల పాటు కాపాడగలిగింది. ఇంక 3 నెలలు నిండేసరికి బిడ్డ అరుపులు కేకలు పెద్ద అయ్యేసరికి ఇంకా కాపాడలేకపోయి పుట్టించిన దేవుడే చూసుకుంటాడు అనుకొని ఒక జమ్ము పెట్టి తయారు చేసి నైలు నదిలో వదిలేస్తుంది. నైలు నదిలో వదిలేసిన తర్వాత దేవుడు దానిని కలుగు చేసుకోడా? దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆయుధం కదా, మరి దేవుడు ఎందుకు పాడు చేస్తాడు? తల్లి ఏమో చేతులు ఎత్తేసింది, ఇంక కాపాడలేను అనుకొని. కానీ పరలోకమందున్నటువంటి దేవుడు కలుగు చేసుకుని ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంటాడు. తల్లి చేతులు ఎత్తేసింది 3 నెలలకే, ఇంక నా వల్ల కాదు, వీడు పెద్దగా అరుస్తున్నాడు, గొంతున్నారంటే మగపిల్లవాడు గొంతు వచ్చి చంపేస్తారు అని చెప్పి జమ్ము పెట్టి తయారు చేసి పెట్టిలో పెట్టి నీళ్ళలో వదిలేస్తే తల్లి వదిలేసిన పరలోకమందున్నటువంటి తండ్రి ఏం చేయలేదట? మోషేని విడిచిపెట్టలేదు. అది గొప్ప స్టేట్మెంట్ అండి. తల్లి విడిచేసింది, చేతులు ఎత్తేసింది, నా వల్ల కాదు బాబోయ్ అనేసి. నా కాడున్నా చేస్తాడు, బయటికి పోయినా చేస్తాడు, వాడు చావు నా కళ్ళ ముందు చూడలేను, బయటికి పోతే ఏమైపోతాడు అనుకుంది పాపం. అయితే తల్లి విడిచేసిన పరలోకమందున్నటువంటి దేవుడు ఏం చేయలేదంటే మోషేని విడవలేదు. అయితే వెంటనే దేవుడు కలుగు చేసుకుని ఏ రాజు అయితే ఆ బిడ్డను చంపాలని శాసనం చేశాడో ఆ రాజు ఇంట్లోకే ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి పెంచాడు. 40 సంవత్సరాలు దేవుడు ఆ బిడ్డను ఆ రాజు ఇంట్లోనే పెంచడం అనేది జరిగిందండి. ఇప్పుడు చూడండి, మోషే ద్వారా దేవుడు చేయాలనుకున్న కార్యాన్ని మోషే ద్వారానే చేశాడా, లేకపోతే వేరే మనిషిని ఏమైనా మార్చాడా? మోషే ద్వారానే చేయించాడు. అలాగే ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుణ్ణి కనాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు ఆ కన్యక ఎవరు అనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నాడా? లేదండి. ఆమె ఎవరో కూడా తన మనసులో, దేవుని మనసులో
ఉంది. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే ఈ మరియమ్మ పుట్టక ముందు సుమారు 600 సంవత్సరాల ముందు. అంటే 600 సంవత్సరాలకు ముందే ఇప్పుడు దేవుని మధ్యలో మరియమ్మ ఉందా లేదా? బాగా వినాలి మీరు. ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం తీయండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం 14వ వచనం నుంచే చదువుదాం, అర్థమైద్ది. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేదును. ఇక్కడ స్త్రీ సంతానము, సర్ప సంతానం అంటున్నాడు. ఇక్కడ సర్ప సంతానం అంటే సాతానుడికి సంబంధించిన వారు, లేకపోతే లోకస్తులు అనుకోవచ్చు. స్త్రీ సంతానం అన్నప్పుడు స్త్రీ సంతానం ఎవరు అని అంటే ఇది ప్రవచన వాక్యం. ఇది క్రీస్తుని గురించినటువంటి ప్రవచన వాక్యం. ఇది స్త్రీ సంతానం అన్నప్పుడు క్రీస్తు స్త్రీ సంతానమా పురుషుని సంతానమా? క్రీస్తు స్త్రీ సంతానమా పురుషుని సంతానమా అంటే క్రీస్తు స్త్రీ సంతానం, మనమంతా పురుషుని సంతానం. క్రీస్తు స్త్రీ సంతానం. చూద్దాం గలతీ పత్రిక ఒకసారి చూపిస్తాను మీకు. గలతీ పత్రిక 4వ అధ్యాయము. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను. ఎలా పంపించాడో తర్వాత చెప్తున్నాడు. ఆయన స్త్రీ యందు పుట్టి, ఎలా పుట్టాడంట? పురుషుని యందు పుట్టా, స్త్రీ యందు పుట్టా? స్త్రీ యందు పుట్టి. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు యందు పుట్టాడట? స్త్రీ యందు పుట్టి. స్త్రీ సంతానము నీ సంతానమునకు వైరము కలుగు చేతును అని అన్నాడు ఆదికాండంలో. ఇప్పుడు స్త్రీ సంతానం అంటే ఇక్కడ క్రీస్తు ఎవరి సంతానం అయినాడు? స్త్రీ యందు పుట్టి దేవుడు తన కుమారుణ్ణి పంపాను. ఎలా పంపించాడంటే స్త్రీ యందు పుట్టాడు. ఇప్పుడు స్త్రీ సంతానం అంటే క్రైస్తవ సమాజము, లేక క్రైస్తవులకి, ఇటు అన్యులకి, లేక సర్ప సంతానానికి వైర్యము. అందుకే అంటున్నాడు లోక స్నేహము దేవునికి వైర్యము. లోకములో ఉన్నదంతా అపవాదికి సంబంధించింది కనుక లోకముతో మీరు స్నేహం చేయదు. ఇందాక సహోదరులు కూడా అదే తెలియజేశాడు యోహాను 1వ పత్రికలో. మీరు లోకముతో మీరు స్నేహం చేయకూడదు, లోకములో ఉన్న వాటితో మీరు స్నేహం చేయకూడదు, వాటిని ప్రేమించకూడదు అని అంటాడు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా సర్ప సంతానం అయితే స్త్రీ యందు పుట్టినటువంటి క్రీస్తుని వెంబడించినటువంటి ప్రతి ఒక్కరూ క్రీస్తు సమాజం అయి ఉంటే, ఇప్పుడు క్రైస్తవులకి సాతానుడికి సంబంధించిన వారికి ఏముంటది? వైర్యం ఉంటుందా లేదా? ఇప్పుడు సాతానుడికి మనకి వైర్యం ఉందా లేదా? మనమేమో మంచోళం అవ్వాలని దేవుడు కోరుకుని మనల్ని క్రీస్తులో ఉంచితే, సాతానుడు ప్రతినిత్యం మనల్ని ఏం చేస్తుంటాడు? లోకంలోనికి ఈడ్చుకుపోతుంటాడు, లోకంలో ఉన్న పనులు చేయమంటాడు, చెడుగా ప్రవర్తించమంటాడు. ఇప్పుడు వాడికి మనకి ఏం జరుగుతుందంట? వైర్యం జరుగుతుంది, గొడవ జరుగుతుంది, ప్రతినిత్యం గొడవ జరుగుతుంది. అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని ప్రతి దినము వాడు వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు సర్ప సంతానానికి, అంటే లోకానికి, లేక అపవాదికి మనకి ఏం జరుగుతుందంట? ప్రతిరోజు యుద్ధం జరుగుతుంది. వైర్యము కలుగజేసేదను. క్రైస్తవుల మీదకి దాడి చేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. క్రైస్తవుల్ని నాశనం చేయాలి, క్రీస్తుని వెంబడించకుండా అందరినీ నాశనం చేయాలని సాతానుడు వేషాలు వేస్తుంటే, మనమేమో దేవుని యందు బలము పొంది క్రీస్తుని వెంబడిస్తూ కొనసాగాలని మనం ఆలోచన కలిగి ఉంటాం. ఇప్పుడు స్త్రీ యందు పుట్టి అంటే స్త్రీ సంతానం అనగా ఇక్కడ మనం ఏమనుకోవాలంటే క్రైస్తవ సమాజము లేక క్రైస్తవులు అని అనుకోవాలి. ఇప్పుడు
క్రీస్తు స్త్రీ యందు పుట్టి అనేటువంటి మాట గలతీ పత్రికలో రాశాము. ఆదికాండం 3వ అధ్యాయం ఎప్పుడు రాయబడింది చెప్పండి? ఆదికాండం ఎప్పుడు రాయబడింది? ఆదికాండం రాసింది మోషే గారైనా ఆదికాండంలో ఉన్నటువంటి చరిత్ర ఎప్పుడుదంటే క్రీస్తు లేక మరియమ్మ ఈ భూమి మీద పుట్టక మునుపు సుమారు 4000 సంవత్సరాలకు ముందంట. ఎప్పుడు చరిత్ర అంటే ఇది ఆదికాండంలో రాయబడినటువంటి చరిత్ర, రాసింది మోషే గారైనా ఆ చరిత్ర ఎప్పటిది అంటే ఈ మరియమ్మ పుట్టక ముందు 4000 సంవత్సరాలకు ముందు రాయబడినటువంటి మాట. ఇప్పుడు స్త్రీ సంతానం అనేటువంటి మాట అక్కడ రాశాడంటే ఇప్పుడు స్త్రీ ఎవరి మధ్యలో ఉంది? అక్కడ బాగా వినాలి, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్త్రీ ఎవరి మధ్యలో ఉంది? దేవుని మదిలో ఉంది. యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఇప్పుడు ఈ కన్యక ఎవరు అనేది ఆయన నిర్ణయించలేదా? ఏమైనా అర్థమవుతున్నాయా మీకు? ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? అర్థమవుతుందా నేను చెప్పేయి? ఇప్పుడు యెషయా గ్రంథంలో కన్యక గర్భవతి కుమారుణ్ణి కన్నటువంటి మాట, ఈ కన్యక ఎవరు అనేది దేవుడు నిర్ణయించలేదా? నిర్ణయించేశాడు. అంటే ఆదికాండంలో కూడా నిర్ణయించాడు. అంటే ఎంతవరకు ముందు నిర్ణయించాడంటే మరియమ్మ పుట్టక ముందు 4000 సంవత్సరాలకు ముందుగానే కూడా మరియమ్మను గురించినటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడనే మనం చెప్పాలి. ఆలోచన కలిగి ఉన్నాడనే మనం చెప్పాలి. కనుక ప్రేమని దేవుని వాళ్ళరా, ఇప్పుడు మరియమ్మను గురించినటువంటి ఆలోచన కొన్ని వేల సంవత్సరాల నుంచి తండ్రైన దేవుని మదిలో మెదులుతుందంటే మరి ఆమె జీవితం ఎలాంటి గొప్పదై ఉందో మీరు ఆలోచన చేయాలి. ఇది చెప్పడానికే ఇంత భారతం చెప్తున్నా మీకు. ఇంత స్టోరీ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మరియమ్మ ఆయన అప్పటికప్పుడు నిర్ణయించుకున్న స్త్రీ కాదు ఈమె. అప్పటికప్పుడు నిర్ణయించుకున్న స్త్రీ కాదు ఈమె. కొన్ని వేల సంవత్సరాలకు ముందే ఆదికాండం 3వ అధ్యాయంలో చరిత్ర ఏదైతే ఉందో కొన్ని వేల సంవత్సరాలకు ముందు నుండే స్త్రీ అంటే కన్యక స్త్రీ మరియమ్మ దేవుని మదిలో మెదులుతుంది. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆమెను గురించి ఆలోచిస్తున్నాడంటే ఆమె జీవితం ఎలాంటి అద్భుతమైందో మీరు నేర్చుకోవాలి. ఆమె జీవితం ఎలాంటి అద్భుతమైన జీవితమో. ఆమె అమాయకంగా ఒక మాట అంటదండి, దయాప్రాప్తురాలా నీకు శుభము, నువ్వు గర్భవతి కుమారుణ్ణి కంటావు, యేసు అని పేరు ఆయనకు పెట్టాలి. ఇదంతా జరగాలన్నప్పుడు ఆమంటది, నేను పురుషుని ఎరగని దాననే. ఎలాంటి గొప్ప స్టేట్మెంట్ ఇస్తుందో చూడండి. ఎలాంటి స్త్రీ అంటే ఆమె పురుషుని ఎరగని దాననే. ఉత్తమ స్త్రీ కాదండి ఆమె? కాదా? ఉత్తమరాలు కాదా అండి? గ్రంథంలో ఆమె రాస్తున్నటువంటి మాట ఆమె ఎవరితో చెప్తుందంటే ఒక మనిషితో చెప్పలా. ఇప్పుడు నేనున్నాను, మీ అందరితో నేను చెప్పొచ్చు, నా అంత మంచోడు ఇంకెవరు లేరు అనొచ్చు నేను. అప్పుడు మీ అందరికి నవ్వు వస్తుందా రాదా? వస్తుందా రాదా చెప్పండి? ఎందుకు వస్తుంది నవ్వు? బయలుదేరాడు భక్తుడు, అంతే కదండి. భక్తుడు బయలుదేరాడు, ఈయన గురించి మాకు తెలియదు. సహజంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే నేను చెప్పగలనా అలా? పోనీ ఒకవేళ మీతో చెప్పొచ్చు. ఈమె ఎవరితో చెప్తుందో తెలుసా? నేను పురుషుని ఎరగని దాననే అని తన యొక్క ఉత్తమ స్థితిని గురించి ఈమె చెప్పేది ఎవరితో అంటే మనలాంటి మనుషులతో కాదు, దేవునితో చెప్తుంది. దేవునితో చెప్తుంది, మిమ్మల్ని నేను మెప్పించచ్చు ఏదో ఒక మాయ చేసి, ఏదో కాయకి నలుపు రంగు పూసి ఇది మారేడు కాయే లేకపోతే ఇది ఆ కాయ అని నేను మాయ చేయొచ్చు మీకు. నేను దేవుణ్ణి మాయ చేయగలనా అండి? దేవుణ్ణి నేను మాయ చేయగలనా? దేవుణ్ణి నేను మెప్పించగలనా? కానీ
ఈ మరియమ్మ ఎవరితో చెప్తుందో తెలుసా? నేను పురుషుని ఎరగనదాననే అని ఎవరితో చెప్తుందంటే దేవునితోనే చెప్తుంది. మరి ఎలాంటి స్త్రీ ఆలోచన చేయండి. ఈమె క్యారెక్టర్ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. అది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది. అయ్యా, నేను పురుషుని ఎరగని దానిని కదా, కన్యకను కదా, నా జీవితం ఎలాంటిదో నీకు తెలుసు కదయ్యా అని తన క్యారెక్టర్ని గురించి దేవునితోనే చెప్తుందంటే మరి ఆమె ఎంత స్టబుల్డ్గా నిలబడిందో చూడండి. ఎంత గొప్ప భక్తిపరురాలో, తన క్యారెక్టర్ని, తన పవిత్రతని ఎలా కాపాడుకొని నిలబడిందో యవ్వన స్త్రీ వరకు. ఆమె ఆ భక్తి విషయంలో ఆ మాటను బట్టి మనం చెప్పొచ్చు. ఒక మనుషులతో చెప్పిన మాట కాదు, అది సాక్షాత్తు దేవునితో చెప్తున్నటువంటి మాట. ఎంత గొప్ప జీవితాన్ని మరియమ్మ జీవిస్తుందో ఆ మాటతో మనం నేర్చుకోవచ్చు. ఆ మాటతో మనం నేర్చుకోవచ్చు. ఒకసారి చదువుదాం, ఎంత బాగుందండి ఆ మాట. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుదాం. నేను చదువుతాను. 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడని యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పును. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో చెప్పగా. ఆ మాట చెప్తుందంటే మనం ఆ మాటని చాలా తేలిగ్గా తీసేసుకున్నాం కదా, కానీ ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా? ఆ మాటలో ఉన్న వివరణ ఏంటో తెలుసా? ఆమె తన యొక్క కన్యత్వాన్ని, తన యొక్క క్యారెక్టర్ని ఎంత ధైర్యంగా దేవుని ముందు ఒప్పుకుంటుందో మనం ఆలోచన చేయాలి. ఊరకనే లేదండి. ఆ క్యారెక్టర్ని దేవుని ముందు యేసుప్రభు కూడా అంటాడు. ఒక సందర్భంలో యేసుప్రభు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా? కబడ్దాలు అంటాడండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఆయన ఛాలెంజ్ విసిరినప్పుడు, లేదు నేనున్నానని ఎవడైనా లేచాడా? ఎవడు లేలేడు. ఎందుకంటే తన జీవితం పవిత్రమైనది, తన జీవితము నిష్కలంకమైనది, తన జీవితము ఎంత అద్భుతమైనటువంటి జీవితం. సవాలు విసిరాడు, మీలో ఎవరైనా నిరూపించగలరా అంటే వారి మధ్య తన 33.5 సంవత్సరాల జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి ఆయన. ఎక్కడో బతికొచ్చి ఇక్కడ వచ్చి సవాలు విసిరినోడు కాదు. వారి మధ్య పుట్టి, వారి మధ్య ఎదిగి 33.5 సంవత్సరాలు వారి మధ్య జీవించిన వాడై, మంచి సాక్ష్యం పొందిన వాడై, ఆయన ఒక సవాలు విసిరితే ఆ కాలంలో నేనున్నాను రా, నీ మీద తప్పు మోపేవాడిని, ఇది తప్పు అని చెప్పిన దాఖలాలు లేదండి. అలాగే ఈ మరియమ్మలో కూడా మనం ఆలోచన చేస్తే ఆమె క్యారెక్టర్ని ఎంత గొప్పగా చెప్తుందో మనం ఆలోచన చేయాలి. మనం చదివేసేటప్పుడు అనుకుంటే సింపుల్గా చదివేస్తున్నా, మీరు అందరూ చదివేటప్పుడు నేను పురుషుని ఎరగని దానినే 100 సార్లు చదివిన అట్టే చదివి ముగిచ్చేస్తాం అంతే. ఇంక మనకి ఏం అర్థం కాదు. కానీ ఆ మాట ఆమె ఎందుకు చెబుతుందో తెలుసా? ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఆమె క్యారెక్టర్, ఆమె శీలం గురించి ఎంత గొప్పదో అక్కడ స్టేట్మెంట్ ఇస్తుంది లోకానికి. ఈరోజు 2000 సంవత్సరాలైనా ఆమె చరిత్రని ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నామంటే ఆమె క్యారెక్టరే.
4000 సంవత్సరాలకు ముందు నుంచి కూడా కన్యక 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 అని ఈ కన్యక మీద ఆలోచించినటువంటి దేవునికి ఆమె మీద ఆయనకున్నటువంటి ఆలోచన ఎందుకు ఉందంటే ఆమె క్యారెక్టరే. కొన్ని వేల సంవత్సరాల నుంచి మరియమ్మ అనేటువంటి కన్యక అని దేవుని మదిలో మెదులుతుంది అంటే ఎందుకు మెదిలింది అని అంటే ఆమె క్యారెక్టరే. ఏమైతేనే ప్రభు ఈ లోకానికి రావాలంటే గర్భము అలాంటిదై ఉండాలి. మరియమ్మ గురించి ఇట్లా ఆలోచన చేయాలండి. మరియమ్మ గురించి ఇవ్వబడినటువంటి లేఖనాల్లో ఇలా మనం ఆలోచన చేయగలిగాలి. ఇంత గొప్ప జీవితం మరియమ్మది. ఇంకో విషయం ఏంటో తెలుసా, కొద్ది కాలం ముందు గర్భంలోని ఆడపిల్లలను చంపేసేది ఉండింది, తెలుసు కదండి మీకు, అందరికీ తెలిసింది. ఇది ఇప్పుడున్న తెగులు కాదు, ఇది మరియమ్మ పుట్టక ముందు నుంచి ఉన్న తెగులు. ఇది తెలుసా మీకు ఆ ఇన్ఫర్మేషన్? మరియమ్మ ఈ భూమి మీద పుట్టక ముందు ఉన్న తెగులే. స్త్రీలను చంపేయాల ఆ ఆలోచన పుట్టించింది ఎవరో తెలుసా? అపవాది. ఎందుకు ఆలోచన అపవాది పుట్టించాడు స్త్రీలను చంపేయాలంటే క్రీస్తు ఎవరు ఎందుకు పుట్టబోతాడట? అద్భుతం కదండి ఈ మాట, ఎంత అద్భుతం చూడండి. క్రీస్తు ఎవరు ఎందు పుట్టబోతాడట? స్త్రీ ఎందు పుట్టబోతాడు. ఇప్పుడు స్త్రీ ఏ స్త్రీ ఉండకూడదా? ఉండాలండి, ఉండకూడదు. స్త్రీని చంపేయాల. ఎందుకు స్త్రీల మీద అపవాదికి పగ? ఎందుకు పగ అంటే స్త్రీ యందు లోకాన్ని రక్షించే నాథుడు పుట్టబోతున్నాడు. అంటే దేవుని యొక్క సంకల్పాన్ని ఇప్పుడు అపవాది ఏం చేయబోయాలనుకున్నాడంటే పాడు చేయాలనుకున్నప్పుడు మరి దేవుడు దాన్ని అపవాదిని ఓడించి అపవాదిని తరిమి కొట్టి దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు. కనుక ప్రేమైన దేవుని వర్లారా, యేసేపుని గురించి మనం ఆలోచన చేసాం. ఆయన జీవితం ఎంత అద్భుతమైనదో. మరియమ్మ ఆమె జీవితం. రెండవదిగా చివరిలో ఒక మాట అంటది మరియమ్మ, 37-38 వచనాల్లో చదువుదాం. 1వ అధ్యాయము లూకా సువార్త చదువుకొని ముగించుకుందాం. ఈ యొక్క విషయాన్ని దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మనం కొనసాగించుకుందాం. మనకి ఇంకా పూర్తవలేదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయెను. ఆమె దేవునికి ఎలా లోబడిందో, ఏం చేయడానికి లోబడిందో ఒకసారి ఆలోచన చేయాలి. ఆమె యేసేపుకు ప్రదానం చేయబడిన వారిరువురు కాకమునిపే నువ్వు గర్భం ధరిస్తావు అనేటువంటి మాట దేవదూత వచ్చి మరియమ్మకు చెప్పినప్పుడు, బాగా వినాలి, యేసేపు మరియమ్మలు శారీరకంగా వారిరువురు ఏకము కాకమునిపే నువ్వు గర్భం ధరిస్తావు, ఒక బిడ్డను కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. ఈ విషయాలన్నీ ఆమెకు చెప్పినప్పుడు, నేను యేసేపుకు ప్రదానం చేయబడ్డాను, ఒక ఆయనకు ప్రదానం చేయబడిన కన్యకను, అయితే మేమిద్దరం ఏకం కాకమునిపై ఇప్పుడు నేను గర్భం ధరిస్తే నా పరిస్థితి ఏంటి? ధర్మశాస్త్ర కాలంలో ప్రదానం చేయబడిన భార్యాభర్తలు ఇద్దరు ఏకం కాకమునిపై ఈమె గర్భవతి అయిందంటే ఈమె అపరాధిగా ఎంచబడి రాళ్లతో కొట్టి చంపాలి. ఏం జరగబోవాలట? రాళ్లతో కొట్టి చంపబడాలి. ఈమెకు తెలుసు ధర్మశాస్త్రం బాగా. ఒకవేళ నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, అయితే ధర్మశాస్త్రానుసారంగా ఇప్పుడు నేను ఒకవేళ అపరాధిగా ఎంచబడి లోకంలో ఉన్నవారు గర్భం ధరించావు అన్న సంగతి తెలిస్తే, మరి నన్ను అపరాధిగా ఎంచి నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తే, ఎన్ని నష్టాలకైనా ఆమె వెనుక తీయకుండా, ఆమె ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. దేవుని
దేవుడిచ్చినటువంటి చిత్తము తన జీవితంలో నెరవేర్చాలి అంటే ఆమె ఒప్పుకుంటే ఎన్నో సవాళ్ళు ఆమె ముందు ఉన్నాయి. వాటిని అన్నిటిని ఎదుర్కోవడానికి ఆమె సిద్ధపడి ప్రభు దాసురాలను నీ చిత్త ప్రకారమే నా జీవితంలో జరుగునుగాక అన్నదంటే, మరి ఆమెకి ముందు ఎన్ని సవాళ్ళు ఉంటాయో ఆ సవాళ్ళనన్నిటినీ ఎదిరించడానికి, లేకపోతే ఎదుర్కోవడానికి, లేకపోతే వాటిని అనుభవించడానికి ఆమె ఎలా బలము పొందొద్దో, ఎలా దేవునిలో నిలబడడానికి ఆమె ఆ మాటను ఒప్పుకుందో. అయ్యా లేదయ్యా, ఐఎమ్ సో వెరీ సారీ, ఇది చాలా పెద్ద నష్టం, దీన్ని నేను ఒప్పుకున్నానంటే నా ప్రాణం మీదకి వస్తుంది, నా తల్లిదండ్రులు చంపబడతారు, నా తల్లిదండ్రులకు కూడా అవమానం వస్తుంది, నా బంధువులందరికి కూడా అవమానం వస్తుంది, కాబట్టి ఇది చాలా పెద్ద ప్రమాదం అయ్యా, ఇది పెద్ద ప్రాజెక్టు, దీన్ని నేను ఒప్పుకుంటే చాలా నష్టపోతాను, కాబట్టి నన్ను కాదు ఇంకెవరైనా చూసుకోవాలనిందా మరియా? అనలేదు. అయితే ఈమెకి ఎన్ని ప్రమాదాలు ఎదురవుతాయో, ఎన్ని నష్టాలు వాటిల్లుతాయో, వాటినన్నిటిని ఎదుర్కొని నిలబడడానికి ఆమె జరుగునుగాక అని ఒప్పుకుందంటే, ఆ మిగిలిన విషయాలన్నీ కూడా దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మరియమ్మ జీవితంలో ఎన్ని ఆటుపోట్లకైనా నిలబడి ఎదుర్కోవడానికి, నిలబడడానికి, దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చడానికి నిలబడిందో అనేటువంటి విషయాన్ని దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం మిగిలిన భాగాలను మనం నేర్చుకుందాం. మరి ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటూ నేను వాక్య భాగాలు ముగిస్తున్నాను.